వెరీ గుడ్ మార్నింగ్ వ్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏవన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. మనం ఊళ్ళల్లో కొన్ని మాటలు వింటూ ఉంటాం. నిజంగా అసలు అవి కొన్ని విషయాలకి లేదా కొన్ని సంఘటనలకి అతికినట్టు సరిపోతాయి. ఇద్దరు పచ్చగా ఉంటే లేదా ఇద్దరు స్నేహంగా ఉంటే, ఇద్దరు కలివిడిగా చెలిమితో ఉంటే, అరే ఆడు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నాడు రా అంటారు. నిజంగా ఈర్ష్య, అసూయ, కుళ్ళు, కుతంత్రం ఎలా విడగొట్టేయాలి వాళ్ళని అని అవతలి వాళ్ళకి సంబంధించి ఎప్పుడు ఆలోచిస్తూ, లేకపోతే ఏదో ఒక విధంగా విడగొట్టాలి, అవతలి వాళ్ళని పడగొట్టేయాలి అని ప్లాన్లు వేసేవాళ్ళే ఫస్ట్ పడిపోతూ ఉంటారు. వాళ్ళ నాశనాన్ని వాళ్లే కోరి తెచ్చుకుంటూ ఉంటారు. ఎవరు కూడా ఏమీ ప్రత్యేకంగా చేయక్కర్లేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు చెప్తున్న అంశాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత రాజకీయ పరిణామాలకి అద్దం పట్టినట్టు, అతికినట్టు సరిపోతాయి. ప్రధానంగా టీడీపీ జనసేన ఏదైతే పొత్తు ప్రకటించారో ఇప్పటి వరకు 4.5 నెలలైంది. ఈ 4.5 నెలల్లో ఎటువంటి పొరపచ్చాలు లేకుండా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు అనేక సమావేశాల్లో భేటీ అయ్యారు. పిచ్చ క్లారిటీతో ఎలా వెళ్ళాలి, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా వాళ్ళు స్ట్రాటజీలు వేసుకుంటున్నారు. త్వరలో అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని చెప్తున్నారు. ఉమ్మడి మేనిఫెస్టో చెప్తున్నారు. కలివిడిగా ఒకరికొకరు పొరపచ్చాలు లేకుండా సహాయ సహకారాలు అందించుకుంటున్నారు. అటు చంద్రబాబు నాయుడు పర్యటనలో కానీ, ఆయన చేస్తున్నటువంటి వివిధ కార్యక్రమాల్లో, రా కదలరా అనేక కార్యక్రమాల్లో, లేదా లోకేష్ పర్యటనలో భాగంగా, లేదా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న టూర్లు, సభలు, సమావేశాల్లో ఏ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నా అటు టీడీపీ శ్రేణులు, జనసేన శ్రేణులు జెండాలు కలిపి కనపడుతున్నాయి. ఎక్కడికి వెళ్ళినా ఒకరికొకరు జై టీడీపీ, జై జనసేన అంటూ కూడా ఉమ్మడిగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇద్దరు కూడా త్వరలో గణతంత్ర వేడుకల తర్వాత చాలా త్వరగా ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి జాబితా ప్రకటించేందుకు కూడా పూర్తి స్థాయి కసరత్తు, రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే 2 పార్టీలు వెళ్తాయా, 3 పార్టీలు వెళ్తాయా అన్నది కూడా పూర్తి స్థాయిలో ఇంకో వారం 10 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నెలాఖరులోగా అది కూడా తేలిపోయే అవకాశం ఉంది. కానీ ఇప్పటికే జాబితా కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థులు ఎలా వెళ్ళాలి అని అంటున్నారు. అఫీషియల్గా ఎక్కడా కూడా వీరికి ఇన్ని సీట్లు, లేకపోతే వీళ్ళకి ఇన్ని, పొత్తులో ఇన్ని ఇస్తున్నాము అన్నది మాత్రం అటు టీడీపీ అధినేత చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడ చెప్పలేదు. మాకు చాలా క్లారిటీ ఉందంటున్నారు. అలాగే మీడియాలో కూడా వారికి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ కానీ, లేకపోతే మీడియాని అటెండ్ అవుతున్న వాళ్ళు కూడా వాళ్ళిద్దరికీ క్లారిటీ ఉంది. వాళ్ళు ఎలా చెప్తే అలా వెళతాం అని ఓపెన్గానే చెప్తున్నారు. కానీ గత కొన్ని రోజుల నుంచి ఈ 4.5 నెలల పొత్తు ప్రకటన ఒక ఎత్తు అయితే, గత వారం 10 రోజుల నుంచి కొన్ని ఆసక్తికర పరిణామాలు కనిపిస్తున్నాయి. అదేమిటి, ఫేక్ లెటర్ హెడ్లతో, ఫేక్ స్టేట్మెంట్లతో, కట్ అండ్ పేస్ట్ వీడియోలు కానీ, లేకపోతే ఫోర్జరీ సంతకాలతో, ఏకంగా అచ్చెన్నాయుడు లెటర్ హెడ్ మీద ఆయన సంతకం పెట్టి చేసేస్తూ టీడీపీకి ఏమో 112 సీట్లు, జనసేనకు 63 సీట్లు, ఇది పొత్తు కుదిరిపోయిందని చెప్పి ఒక స్టేట్మెంట్తో, ఒక లెటర్ హెడ్తో వదిలేయడం, లేదా పవన్ కళ్యాణ్కి సంబంధించిన లెటర్ హెడ్లు వదిలేయడం, కట్ అండ్ పేస్ట్ వీడియోలతో ఒక మైండ్ గేమ్, ఒక యుద్ధానికే తెరలేపింది అధికార పార్టీ. దీంతో చాలా మంది ఇది నిజమా, లేకపోతే ఇది నమ్మే పరిస్థితుల్లో కొంత జరగాల్సిన నష్టం కొంత జరుగుతోంది, అది తేరుకుని లేదు లేదు ఇది ఇది ఫేక్ అని చెప్పే టైంకి కొంత అయితే ఒక యుద్ధాన్ని ప్రారంభించి గ్యాప్ క్రియేట్ చేసే ఒక ప్రక్రియ సోషల్ మీడియా ద్వారా కానీ, వారికి సంబంధించిన అనుకూల మీడియాల ద్వారా కానీ ప్రజల్లో అవునట, ఇదట, ఇలాగట అని చర్చ క్రియేట్ చేసే ప్రక్రియ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా నిన్న మంగళగిరి కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గణతంత్ర వేడుకల్లో భాగంగా పొత్తుకు సంబంధించిన కొన్ని స్టేట్మెంట్స్, వ్యాఖ్యానాలు చేశారు. పొత్తు కొనసాగుతుందని చెప్తూనే ఆయన కూడా ఒక 2 సీట్లు ప్రకటించారు. అసలు ఆయన ఏమన్నారు, ఎందుకంటే నిన్న కూడా అటు బ్లూ మీడియా కానీ, నీలి కూలి మీడియా కానీ, లేకపోతే అధికార పార్టీకి అనుకూలంగా మేధావులు లేదా విశ్లేషణలు చెప్పే విశ్లేషకులు వాళ్ళందరూ కూడా అసలు పొత్తు చెడిపోయింది, అందుకే ఢిల్లీ వెళ్తున్నారు, టీడీపీ జనసేన పొత్తు అయిపోయిందని స్టార్ట్ చేశారు. అసలు పవన్ కళ్యాణ్ ఏమన్నారో చూద్దాం, ప్లీజ్ ప్లే. ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది. నేను దానికి క్షమాపణలు చెప్తున్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్లో దాని మీద వివరణ ఇచ్చి దాన్ని ఎలా సరిదిద్దుతాం అని ఒక మాట ఇచ్చి పంపించాను. అలాగే వాళ్ళు అన్నది కూడా ఏంటంటే, మన నాయకులు కూడా ఇప్పటికీ 2 సీట్లు అనౌన్స్ చేశారు, మరి ఇది పొత్తు ధర్మమేనా నన్ను అడిగితే అట్లా కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి, వాళ్ళు కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. 4 దశాబ్దాలు సుదీర్ఘ అనుకున్న వ్యక్తులు, ఒంటరిగా వాళ్ళ సొంత పార్టీ నడిపిన వ్యక్తులు, ఒకసారి ఎట్లా ఉంటుందంటే పొత్తు ఆ సైజు వ్యక్తులకి ఒక ఇరుకు చొక్క అథారిటీ దారేదులో చెప్తూ ఉంటాం. ఒక బలమైన వ్యక్తికి సరిపోయిన కోటేస్తే కొంచెం ఇరుగ్గా ఉంటుంది కదా, టైట్గా ఉంటుంది. అలాగే ఒకసారి పొత్తు ఆ స్థాయి నాయకులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒకసారి
కానీ వాస్తవాలు వేరుంటాయి, క్షేత్రస్థాయి పరిస్థితులు వేరుగా ఉంటాయి. అందుకని ఒక్కోసారి అనుభవం ఇటు ఒకసారి గబుక్కుని ఒక మాట అన్నిస్తుంది. లోకేష్ గారు ఆ రోజు మా నాన్నగారు ముఖ్యమంత్రి ఎన్ని అన్నా కానీ ఇవన్నీ నేను ఎందుకు దాన్ని పెద్ద మనసుతో వదిలేస్తానంటే, ఒక పార్టీని 3 దశాబ్దాలు నడిపి 3 సార్లు ముఖ్యమంత్రులుగా ఉండి అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు సహజంగా గబుక్కుని ఒక మాట వచ్చేస్తుంది. దాన్ని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జగన్ అనే వ్యక్తి ఇంకొకసారి వస్తే రాష్ట్రం అధోగతికి పాలవుతుంది అన్న ఒక్క ఆలోచన నన్ను చాలాసార్లు రెస్పాండ్ కానివ్వకుండా చేస్తుంది. వాళ్ళు అలా మాట్లాడారు కదా, మీరు ఇలా మాట్లాడచ్చు కదా అంటే అదే కదా తేడా అని చెప్తాను నేను. ఇండివిజువల్కి వెళ్తే ఏం జరిగి ఉండేదంటే ఖచ్చితంగా మనం కొన్ని సీట్లు సాధిస్తాం, అనుమానం లేదు దాంట్లో. ప్రభుత్వంలోకి అడుగు పెడతాం లేదు నాకు తెలియదు. నేను పోయినసారి జరిగిన దీని పరాభావం అనండి, దెబ్బనండి, ఓటమి అనండి, అది నన్ను చాలా ఆలోచన తీరు మార్చుకునేలా చేసింది. నన్ను అందరికీ మాటిస్తున్నాను, ఈ పొత్తుతోనే మనం ప్రభుత్వం తీసుకొస్తున్నాం. జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకొస్తున్నాం. ఎస్, పొత్తుతోనే వెళ్తున్నాం, పొత్తుతోనే ప్రభుత్వం ఫామ్ చేస్తున్నాం. ఎటువంటి పొరపచ్చాలకి ఆస్కారం లేదు, ఖచ్చితంగా కలిసే వెళ్తాం. ఒక్కొక్కసారి పెద్ద పార్టీ అన్నప్పుడు రకరకాల ప్రెషర్స్ ఉంటాయి, అలాగే మాకుండే ప్రెషర్స్ మాకుంటాయి. కానీ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశే లక్ష్యం అని మరొకసారి నొక్కి వక్కాడించారు. కానీ పొత్తు చెడిపోయింది, పవన్ కళ్యాణ్ టీడీపీకి బై బై చెప్పేస్తున్నారు, టాటా చెప్పేస్తున్నారు అంటూ కట్ అండ్ పేస్ట్తో వీడియోలతో నిన్నంతా కూడా అధికార పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వీటన్నిటిలో హల్చల్ చేశారు. అలాగే దానికి టీడీపీ జనసేన కూడా గట్టిగా కౌంటర్లు ఇచ్చాయి. ఎందుకు ఇంకా 80 రోజులు ఉందనగా ఈ స్థాయిలో పొత్తు భగ్నం చేసే కుట్రకి అధికార పార్టీ తెరలేపుతోంది. నిజంగా టీడీపీ జనసేన పొత్తుకు భయపడుతోందా, లేకపోతే ఉన్న వైఫల్యాలు నిజమే అని నమ్ముతోందా? హ్యాపీగా దిగిపోతా అని చెప్పి మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన దాన్ని మరొకసారి ఇవన్నీ చేసి భస్మాసుర హస్తంలాగా తమ నెత్తి మీద తామే చేయి పెట్టుకుంటున్నారా? మరి వివరణలు ఇచ్చారు సరే, కానీ రాబోయే 80 రోజుల్లో ఇలాంటి కుయుక్తులు మరిన్ని ఉండే అవకాశం ఉంది. కాబట్టి అటు అధికార పార్టీలో జరుగుతున్న తతంగంపై నిప్పులు పోసుకుంటున్న అసూయ ద్వేషం బయటపడుతోంది. కాబట్టి టీడీపీ జనసేన కూడా ఎలా ఇవన్నీ ఎదుర్కొనే అవకాశం ఉంది. అన్ని అంశాలపై చర్చగా మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అర్చమిల్లి శ్రీనివాస్ గారు స్టూడియోలో, జనసేన నుంచి స్పోక్స్ పర్సన్ కూసంపూడి శ్రీనివాస్ గారు, టీడీపీ సీనియర్ నాయకులు ఎక్స్ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ గారు. జనసేన పొత్తు బ్రేకప్ లక్ష్యంగా అధికార పార్టీ పావులు కదుపుతూ కుయుక్తులు చేస్తూ వ్యూహాలు రచిస్తోందా? చర్చిద్దాం. కూసంపూడి గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. నిన్నంతా ఒక రకంగా గణతంత్ర దినోత్సవ వేడుకల కన్నా మీరిచ్చిన ఒక స్టేట్మెంట్తో ఒక్కసారి అంతా వార్తల్లోకి వచ్చారు. ఆయన ఏమన్నారనేది చూసాం. అంటే అసలు మీరేం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు అన్న దాని మీద, నిన్న జరిగిన తతంగం అంతా మీద? విజయచంద్ర గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో అన్నది స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. కాకపోతే అసలు పూర్తిగా తెలుగు రాదు, పూర్తిగా ఇంగ్లీష్ రాదు అన్న మనుషులకి వాళ్ళకి పాపం అర్థం కాక ఏదో రకం ఈరోజు అని కాదు, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మా ఇప్పటం సభలో అప్పట్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో మాట్లాడారో పొత్తుల గురించి, ఆ రోజు ఒక క్లారిటీ రాలేదు మనకి. ఇంక తెలుగుదేశం జనసేన కలిసి వెళ్తాయా, 3 వెళ్తాయా, ఒంటరిగా వెళ్తాయని. కాకపోతే మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు స్పష్టంగా చెప్పింది ఏంటంటే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలి, వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనేటువంటి ఉద్దేశంతో ఆయన మాట్లాడారు ఆ రోజున. తర్వాత రాష్ట్రంలో జరిగినటువంటి అనేక పరిణామాల దృష్ట్యా చంద్రబాబు గారు లాంటి వ్యక్తిని చాలా అక్రమంగా, అన్యాయంగా, చాలా దౌర్జన్యంగా అరెస్ట్ చేసిన తీరు అన్నీ చూసిన తర్వాత పొత్తు పొడిచింది రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడింది ఏంటంటే, ఈ రోజున రాజకీయాలు మనం ఏ రోజైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు, కానీ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో ప్రజలు బాగుండాలంటే ఖచ్చితంగా మనం జెండాలో ఎజెండాలో పక్కన పెట్టి ఒక పొత్తు ధర్మం పాటిస్తూ ముందుకు వెళ్ళాలనే మాట చాలా స్పష్టంగా చెప్పారు, చెప్పుకుంటూ వెళ్తున్నారు. బట్ అక్కడి నుంచి కూడా, అంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నానండి, ఖచ్చితంగా ఇటు జనసేన కావచ్చు, అటు తెలుగుదేశం కావచ్చు, కార్యకర్తల మనోభావాలు బట్టే నాయకులు మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడాలి కూడా. వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలు నివృత్తి చేసుకుంటూ వెళ్ళాలి, ఎక్కడికెక్కడ సమయాన్ని కూడా పాటిస్తూ ఉండాలి. ఎందుకంటే ఒక స్థాయి నాయకులు మాట్లాడే మాటలు ప్రభావాలు చాలా ఉంటాయి. దానికి మళ్ళీ అధినేతలు ఒక పార్టీ నాయకుడు ఏదైనా మాట్లాడితే అవతల పార్టీ నాయకులు ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాలి, దానికి క్లారిటీ ఇచ్చుకోవాలి, మళ్ళీ కలిపి ఉమ్మడిగా వెళ్ళేలాగా కార్యాచరణ సిద్ధం చేసుకుంటూ ఉండాలి. అవన్నీ కూడా చాలా సహజంగా జరుగుతాయి. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నానండి, పొత్తుల విషయంలో కూడా నేను మాట్లాడుతుంటే అన్నారు, నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు, పొత్తుల గురించి ఎలా మాట్లాడుతున్నావు, అలా మాట్లాడతా అంటే ఏదైనా అధినేతలే
ఫుల్ స్టాప్ పెట్టాలి తప్ప మళ్ళాంటి వాళ్ళందరం కామాలా పెట్టాలి తప్ప ఫుల్ స్టాప్లు పెట్టకూడదు. అది పొత్తు ఎన్ని ఉంటాయి, ఎన్ని సీట్లు ఉంటాయి, ఎలా ఉండబోతుంది అన్నది ఆ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారే డిసైడ్ చేస్తారు తప్ప మిగతా నాయకులు ఎవరో డిసైడ్ చేయరు. వారి చేతిలో లేదనే విషయం కూడా మాట్లాడుకుంటూ వెళ్తున్నా. విజయ్ చంద్ర గారు మనం ఎన్ని చూసుకుంటా వస్తూ ఉంటే ఈ విషయాలన్నీ కూడా అధికార పార్టీ వారికి బాగా అర్థమైంది. మీరు గమనించారు లేదో 2021లో ఆయన ఏమన్నాడంటే నా ఇంటికి పేకలేరు అన్నాడు. 2022 వచ్చేటప్పటికి ఏమన్నాడు నన్నే నమ్మండి అన్నాడు. 2023 వచ్చేసరికి ఏమన్నాడంటే మిమ్మల్ని నమ్ముకున్నా బాబు అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడంటే హ్యాపీగా దిగిపోతాను 2000 అన్నాడు. 2024 వచ్చేటప్పటికి హ్యాపీగా దిగిపోతాను పరిస్థితికి వచ్చాడు. ఈ యారో మరి చూస్తున్నాం మనం దిగుతుంది కిందకి. అంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో 151 మంది ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలు ఇచ్చిన తర్వాత కూడా నాకు పాలన చేత కాదన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి బాగా అర్థమైంది. అందుకని ఈ పొత్తు గురించి ఏదోలాగా విచ్ఛిన్నం చేయాలని వాళ్ళకు ఉన్నది ఏంటంటే బలం ఏంటి, ఈ దొంగ సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లన్నీ క్రియేట్ చేసుకుంటా వచ్చి ఏదో రకంగా ఈ పొత్తుని విచ్ఛిన్నం చేయాలి. ఆ పొత్తుని విచ్ఛిన్నం చేసే భాగంగానే కొన్ని జనసేన ఫేక్ అకౌంట్లు వారే క్రియేట్ చేస్తారు, కొన్ని తెలుగుదేశం ఫేక్ అకౌంట్లు వారే క్రియేట్ చేసి మాలో పెట్టాలని నాకు కూడా ఒత్తిడి ఉంది అని అన్నారు. దాన్ని వేరే ప్రొజెక్షన్స్ చేసేసారు. నిజంగా టీడీపీ జనసేన మధ్య ఏమన్నా ఒత్తిళ్లు ఉన్నాయా, అపోహలు ఉన్నాయా, కొంచెం క్లారిటీ ఇవ్వండి. అంటే పొత్తులు అంటే ఏదైనా విజయేంద్ర గారు ఇప్పుడు నేను విన్నాను జనసైనికుడిగా ఆలోచన ఎలా ఉంటుంది, మా పార్టీ ఏకపక్షంగా అధికారంలో రావాలి, మా ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారే కావాలని చెప్పి నేను కోరుకుంటాను తప్ప వేరే నాయకుడిని ముఖ్యమంత్రి చేయాలని నాకు ఉండదు కదా. అలాగే తెలుగుదేశం పార్టీ వారికి సంబంధించి కూడా వాళ్ళకి 40 సంవత్సరాల పార్టీ వారు కూడా వాళ్ళ పార్టీ అధికారంలోకి ఏకపక్షంగా రావాలి, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు తప్ప వేరే వారిని ముఖ్యమంత్రి చేయాలని కోరుకోరు. కానీ ఇవన్నిటికంటే మించి మనం ఆలోచించవలసింది ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచించాలి. ఆలోచించినప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎటువంటి ప్రభుత్వం ఉంది, ఒక రాక్షస ప్రభుత్వం ఉంది, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తుంది. ఈ రోజున రాష్ట్రంలో పరిస్థితి ఏముందండి, అప్పుల్లో పైకి వెళ్తుంది, అభివృద్ధిలో కిందకి వెళ్తుంది, లేకపోతేనేమో అరాచకంలో ముందుకెళ్తుంది. ఇదే కదా పరిస్థితి ఉన్న పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కాపాడుకోవడం రాజకీయ పార్టీలుగా బాధ్యత, మా బాధ్యత అది. అందుకని పొత్తు అనేది కేవలం ఎన్నికల గురించో సీట్ల గురించో అధికారుల గురించో కాకుండా రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యతగా మాది. కాబట్టి దాన్ని ఇటు జనసేన పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్లో కావచ్చు, లేదా అటు తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్ కావచ్చు, ఎవరికి వారు చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఇది బాబు రాష్ట్రంలో పరిస్థితులు, పొత్తులు దీని గురించి వెళ్ళబోసి వస్తుంది. ఖచ్చితంగా వెళ్ళకపోతే మళ్ళీ గతం కంటే ఈ రోజున జనసేన పార్టీకి ఓటు బ్యాంక్ పెరిగిందన్నమాట వాస్తవం. గతంలో చేసిన తప్పిదాలు మళ్ళీ చేసి ఒంటరిగా వెళ్తే ఎవరికి నష్టం? ఏ విభేదాలు, అపోహలు ఇవన్నీ కూడా మీరు అన్నారు చూసారా, కూల్ మీడియా, నీలి మీడియా అని, అవి సృష్టించిన వార్తలే తప్ప ప్రజల్లో చాలా క్లారిటీ ఉంది. మనకంటే ముందు ఈ పొత్తు పెట్టుకోక ముందే మీరు గ్రామాల్లోకి వెళ్ళి అడగండి, మీరు కలిస్తేనే అని కొట్టగలరు, మీరు కలుస్తాడు అసలు దరిదాపులో కూడా రాడు అనేటువంటి మాట చాలా సామాన్యులు, రాజకీయం తెలియని వాళ్ళకు కూడా జనసేన టీడీపీ పొత్తుంటే ఆటోమేటిక్గా అధికారంలోకి వస్తారని మాట్లాడుతున్నారు. అంటే దానికి అనుగుణంగా ప్రజల మనసులో ఉన్నటువంటి ఆలోచనలకి మనోభావాలకు అనుగుణంగానే నాయకులు నిర్ణయాలు తీసుకుంటారు. దానికి అనుగుణంగా జరుగుతుంది. ఖచ్చితంగా మా ఏ పొత్తిడి పోయిందనో రకరకాలు ఎన్ని రకాలుగా వేస్తారు. ఏమంటే వీళ్ళ పార్టీ అధికారులు రావడానికి తిరిగినటువంటి చెల్లినే ఎన్ని మాట్లాడినారు ఈ రోజున సోషల్ మీడియాలో. ఇంకా మనం ప్రతిపక్ష పార్టీలు ఇలా మాట్లాడరని ఏమైనా ఉందా? అంటే ఢిల్లీ వెళ్తున్నారు పవన్ అంటే ఇదంతా అయిపోయింది. ఖచ్చితంగా మేము జనసేన బీజేపీ పొత్తులో ఉన్నది వాస్తవం. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా టీడీపీతో కూడా పొత్తు పెట్టుకున్నాం. అది బీజేపీ అన్నది ఏంటి అన్నది కేంద్ర ప్రభుత్వం నేషనల్ పార్టీ కాబట్టి వాళ్ళ ద్వారా కూడా రాష్ట్ర ప్రయోజనం ఆలోచించి వారు కూడా కలిసి వస్తారన్న నమ్మకం మాకు కూడా ఉంది. ఇంకా సీట్లు ఏంటి అన్నది విధానం అది పార్టీ నాయకులు అందరూ కూర్చొని మాట్లాడతారు. కానీ ఖచ్చితంగా వైసీపీ వ్యతిరేక ఓటు చేయకుండా మా ప్రయత్నాలు మేము చేస్తాం. పొత్తు కంటిన్యూ. రైట్. టీడీపీ ఎక్స్ఎమ్మెల్యే సీనియర్ నాయకులు జ్యోతుల్ నెహ్రూ గారు అన్నారు. జ్యోతుల్ నెహ్రూ గారు నమస్తే అండి. సో ఒక రకంగా నిన్న ఒక్క మీటింగ్ లో మాట్లాడిన అంశం టీడీపీ జనసేన పొత్తు బ్రేకప్ అయిపోయింది, అదిగో వాళ్ళిద్దరికి గ్యాప్ వచ్చేసింది, చెడిపోయింది, విభేదాలు ఉన్నాయి, అపోహలు ఉన్నాయి, అసలు కొట్టేసుకుంటున్నారు జిల్లాల్లో, సపరేట్ మీటింగులు నిన్న జరిగిన తతంగం అంతా ఇది. నిజంగా అపోహలు విభేదాలు ఉన్నాయా, లేదా అపోహలు విభేదాలు సృష్టిస్తున్నారా? చంద్ర గారు, మీకు శ్రీనివాస్ గారికి అలాగే మా కొడుకు శ్రీనివాస గారికి ప్రేక్షకులకి అందరికీ నమస్కారాలు. ఇది అసలు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ప్రారంభం నాటి నుంచి కూడా వైసీపీ వాళ్ళు లేనిపోని పుకార్లు సృష్టించడం,
కొద్ది రోజులైతే చాలా ప్రయత్నం చేశారు వీళ్ళిద్దరూ కలవకుండా ఉండడం కోసం. కలవకూడదు అని చెప్పి మరి చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఛాలెంజ్లు చేయడం, రకరకాలు ప్రవోక్ చేయడం, అంటే ఉద్రేకంలో ఉండి ఏదో నిర్ణయం తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఆయన్ని చాలా ప్రవోక్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆయన ఒకే ఆలోచనతో చంద్రబాబు నాయుడు 42 సంవత్సరాల అనుభవం రంగరించుకున్నటువంటి నాయకుడిగా ఎంత ఓపికగా నిర్ణయం తీసుకుంటాడో అంతకు రెట్టింపు ఓపికగా నిర్ణయం తీసుకుని ఈ రాష్ట్రాన్ని రక్షించాలి అనుకున్నట్టయితే మనం కలిసి వెళ్ళాలి. ఏది ఏమైనా ఈ దుర్మార్గుడిని ఇక్కడి నుంచి పంపించాలి అనేటటువంటి ఒకే నిర్ణయంతో పవన్ కళ్యాణ్ గారు చాలా నిబద్ధతతో వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈరోజు వాళ్ళు వైసీపీ వాళ్ళ యొక్క తంతు ఏ రకంగా ఉందంటే, చిన్న పల్లెటూళ్ళలో మోటస్వామి తోటి ఉంటాం, ఆబో తనకాల నక్క తిరుగుతుంది, అలా ఉంది ఇవాళ. ఈ రెండు పార్టీలు విడిపోతే మనం బయటపడతామేమో, దానికి విడిపోవడానికి ఏ రకంగా మనం విడగొట్టాలి, ఎక్కడ ఏ చిన్న ఛాన్స్ దొరికినా. చూడండి ఎంత నీచాతి నీచమైనటువంటి విధానం. ఫ్లేక్ లెటర్స్ పెట్టి మరి వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు, వాళ్ళే సీట్లు పనిచేస్తున్నారు, పేర్లు ఇచ్చేస్తున్నారు. నిన్న నాకు జోక్ అనిపించింది, పత్తిపాడు జనసేన అని చెప్తే ఏమనాలో నాకు అర్థం కానటువంటి పరిస్థితి. మీకు కూడా ఉంచారా, తీసేసారా? నా పేరు నా పేరు తీసుకోలేరు, ఎందుకంటే జనం నమ్మరం. అంటే అట్లా ఉంది వ్యవహారం అంటున్నా. అంతకంటే నీచంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ఇక్కడ ఒకటి మన నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు కానీ, పొత్తులో ఒక చిన్న చిన్న భేదాభిప్రాయాలు కూడా వస్తుంటాయి. వాటిని సరిదిద్దుకునేటటువంటి పరిస్థితి, ఓపిక, సహనం ఇద్దరిలోని కూడా ఉంది. అసలు వీళ్ళు ఎందుకు పొత్తు గురించి ఇది విడిపోద్ది అనుకుంటున్నారు? ఇక్కడ మనం వాస్తవం మాట్లాడుకోవాలనుకుంటే ఇందా శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఒక బీజేపీ దాని మీద తేలినటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ పొత్తు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు తప్పించి వీళ్ళిద్దరూనే. ఆల్రెడీ పొత్తు ఎవరు ఎన్ని సీట్లు తీసుకోవాలో ఒక నిర్ణయానికి వచ్చేసారు, ఒక అవగాహనకు వచ్చారు. ఏ సీట్లు తీసుకోవాలో కూడా అవగాహనకు వచ్చారు. ఇంకెక్కడ ఎక్కడ భేదాభిప్రాయం వీళ్ళిద్దరిలోనే లేదు. ఉన్నదల్లా ఏంటంటే ఇవాళ బీజేపీ తోటి, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తున్నాడు అంటే బీజేపీతో మాట్లాడడానికి, అక్కడ పొత్తు గురించి తేల్చుకోవడానికి వెళ్ళొచ్చు కదా. విడిపోవడానికి ఢిల్లీ వెళ్ళాల్సినటువంటి పని ఏంటంటే ప్రతిదాన్ని ఏదో ఒక వంక చూపెట్టి ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోని వీళ్ళు విడిపోయేటటువంటి పరిస్థితి లేదు. పొత్తుకు అందరం కట్టుబడి ఉన్నాం, పొత్తు ధర్మాన్ని పాటించాలనేటటువంటి ఆలోచనతో ఉన్నాం. దానికి ఒక్కటే, ఈ దుర్మార్గుడిని రాష్ట్రం నుంచి పాల్గొనాలి. ఇవాళ రాష్ట్రాన్ని మనం రక్షించుకోవాలనుకుంటే ఈ పాలన అంతమందించాలి. మళ్ళీ మరొక అవకాశాన్ని మనం ఇవ్వకూడదు. ఇది రాజకీయ నాయకులుగా మేము కోరుకునేది కాదు, కార్యకర్తలు కోరుకునేది కాదు, ప్రజలు కోరుకుంటున్నారు. అక్కడ చాలా క్లియర్ గా మేము గ్రామాల్లోకి వెళ్తుంటే ప్రజలు చెప్తున్నారు, ముందు ఆ దరిద్రాన్ని వదిలించండి, మీరు అందరూ జాగ్రత్తగా పనిచేయండి అని చెప్పేసి మాకు హెచ్చరికలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు ఇద్దరు అధినేతలు క్లారిటీతో ఉన్నారు, పొత్తు వెళ్తుంది, ఓన్లీ బీజేపీ అంశం తేలాలని అంటున్నప్పుడు టీడీపీ జనసేన పొత్తుని ఫేక్ అస్త్రాలతో వదలట్లా, చెల్లెలు షర్మిల్ గారిని వదలటం లేదు. ఏకంగా చంద్రబాబు గారు 100 కోట్లు ప్యాకేజీ ఇచ్చి ఆవిడ స్క్రిప్ట్ రాయిస్తున్నారని అటు నుంచి కూడా నరుక్కొచ్చేస్తున్నారు.
మీ ఇద్దరిని నరికేస్తున్నారు, ఆవిడ నటించి నరుకొచ్చి మీ మీద వేసేస్తున్నారు. ఇంకొకటి అసలు అచ్చెన్నాయుడు గారే సంతకాలు పెట్టి 112 ఏళ్లకి 63 ఆళ్ళకి అని చెప్పి అదొక లిస్టు తయారు చేసి వదిలారు. 80 రోజుల ముందు ఇన్ని తతంగాలుంటే సామాన్యులు అందరూ 24 గంటలు సోషల్ మీడియా టీవీలు చూసుకుంటూ కూర్చోరు కదా. అవునా నిజమా అని చెప్పి ఒక అపోహలు సృష్టించి దాన్ని నమ్మే ఆస్కారం ఉంటది. ఎట్లా ఎదుర్కొంటారు ఇవన్నీ? దీన్ని ఎదుర్కోవాల్సింది వాస్తవంగా అయితే మేం కాదమ్మా, మేము అలాగే సమాధానం రాజకీయ పార్టీలుగా మాకున్నటువంటి తెలిసినటువంటి వాస్తవాలు ప్రజల్లోకి తీసుకెళ్తాం, చెప్తాం. దీన్ని ప్రజలు కూడా అంత విశ్వసించేటటువంటి పరిస్థితి లేదు. 1, 2 అయితే విశ్వసిస్తారు తప్పించి ఇటువంటి ఫ్లేక్ లెటర్స్ ఇప్పటికి ఎన్ని వచ్చాయమ్మా. అయితే నేను అనేది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఇక్కడ 80 రోజుల్లో ఎలక్షన్ ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ ఈ ఫ్లేక్ లెటర్స్ ఇది అన్నది మాత్రం రాజకీయాల మీద ప్రభావం పడే పరిస్థితి ఉంటుంది, రాజకీయ పార్టీల మీద. దాని మీద చర్యలు తీసుకోవాల్సింది మాత్రం ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం తీసుకోవాలి, కానీ ఇక్కడ చేసేదే ప్రభుత్వం అయినప్పుడు ఇంకా ప్రభుత్వం తీసుకోవడానికి అవకాశం లేదు. ఎలక్షన్ కమిషన్ మాత్రం ఈ ఫ్లేక్ లెటర్స్ మీద మాత్రం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ ఇక్కడ ఒక యాక్షన్ అంటూ జరగకపోతే ఇవి ఆగేటటువంటి పరిస్థితులు కూడా ఉండవు. ఎందుకంటే నేను అచ్చెన్నాయుడు సంతకం చూస్తే నాకే నమ్మకంగా కాదు, చక్కగా బ్లూ పెన్ తో సంతకం పెడితే చాలా సేపు మేము కూడా నిజమా ఎప్పుడొచ్చింది అఫీషియల్ అనౌన్స్మెంట్ అని అనుకున్నాం కాసేపు. ఆ సంతకం చూసి నేను వెంటనే ఫోన్ చేస్తాను అచ్చెన్నాయుడికి, ఏమో ప్రెసిడెంట్ గారు ఏంటిది నీ సంతకంతో ఏదో లెటర్ రిలీజ్ అయింది, ఎప్పుడు ఇచ్చేసారు, ఎప్పుడు చేశారు, ఏంటిది అని చెప్పేసానంటే నీకు మతి లేదటన్నా, నా సంతకం పెట్టి నేను రిలీజ్ చేయడం పెట్టి అసలు నిజంగా చెప్పడానికి సార్ చెప్తారు. వాళ్ళిద్దరూ కూర్చొని ఒక దిక్కున పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు ఇద్దరూ కలిసే ఖచ్చితంగా ఈ మొత్తం సీట్లు అన్నింటినీ అనౌన్స్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది తప్పించి మయాన్ మనం అవడం ఉండి పరిస్థితి లేదు. అది ఫ్లేక్ కాదు జ్యోతుల్ నెహ్రూ గారు, నేనే ఫోన్ చేసి కనుక్కున్నాను, నాకు మీరే కాసేపు నమ్మారు కదా. అవునా ఎప్పుడొచ్చేసింది అన్నారు, మీరు నమ్మి కాసేపు అటు వెళ్ళి ఫోన్ చేశారు. అందరికి ఫోన్ చేసి యాక్సెస్ కనుక్కునే ఇది ఉన్నప్పుడు గ్రౌండ్ లో సెకండ్ లెవెల్ ద్వితీయ శ్రేణి వాళ్ళు జెండా మోసుకుని మీకోసం అసలు కష్టపడి అసలు ఓటు కోసం కష్టపడేది వాళ్ళు అన్నప్పుడు కొట్టుకుంటారు కదా, లిటరల్ గా కొట్టుకుంటారు. డెఫినెట్ గా ఉంటుందమ్మా ఇబ్బంది. అదే అందుకనే నేను చెప్తున్నాను ఇవాళ దీని మీద ప్రభుత్వం ఎలాగా చర్య తీసుకోదు కాబట్టి సోమోటోగానే ఎలక్షన్ కమిషన్ దీని మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, దీని మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే స్వచ్ఛమైనటువంటి రాజకీయాలు రేపు ఎన్నికలు జరగాలనుకుంటే ఇటువంటి విధానం ఇంకా చాలా చేస్తారు వీళ్ళు. మీరు ఇందాక 100 కోట్లు అంటున్నారు, అసలు 100 కోట్లు మా దగ్గర ఉంటే రాజకీయం ఎంత సులువుగా చాలా సులువుగా నడుపుతాం. మా ఆస్తి ఏంటో మా పరిస్థితి ఏంటో చాలా క్లియర్ గా ఎప్పటికప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కదమ్మా. చంద్రబాబు నాయుడు దగ్గర 100 కోట్లు ఉంటే లాస్ట్ టైం వాడిపోం. ఏకంగా ఇప్పుడు చెల్లెలు గారికి 100 కోట్లు ఇచ్చి ఆవిడ స్క్రిప్ట్లన్నీ మీరే రాస్తున్నారని అంటున్నారు. ఆవిడ గురించి మేము స్క్రిప్టులు రాయాల్సినటువంటి అవసరం ఉందమ్మా. కాంగ్రెస్ పార్టీకి అవసరం ఉంది, ఆవిడ తెచ్చుకున్నారు. రాజశేఖర రెడ్డి లెగసీ తోటి ఆ కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతో ఇచ్చేశారు. మంచి స్ట్రాటజీ చేశారు. ఇవాళ వాళ్ళు చేసిన స్ట్రాటజీ అయితే నాకు ఉన్నటువంటి అనుభవంలో ఈ రోజు కోసం కాదు, వాళ్ళు రేపటి కోసం. జగన్మోహన్ రెడ్డికి అడ్రస్ లేకుండా పోతున్నాడు. పోయిన తర్వాత మన దగ్గర నుంచి వెళ్ళినటువంటి ప్రతి కాంగ్రెస్ వాది కూడా ఏదో ఒక నమ్మకమైనటువంటి లీడర్ని కానీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయగలిగినట్టయితే వాళ్ళందరూ మన దగ్గరికి వస్తారు. మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది. నెక్స్ట్ ఎలక్షన్ 2029లో వైసీపీ అన్నది ఉండదు. ఆ వైసీపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళంతా తిరిగి మళ్ళీ మన దగ్గరికి వస్తారు, మన పార్టీని బతికించుకోవచ్చు అనేటటువంటి ఆలోచనతో వాళ్ళు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. మరి ఈ టెంగరోడికి తెలుసు తెలీదు నాకు అర్థం కాదు. ఓకే రైట్, ఒక బ్రేక్ తీసుకుందాం, ఎనలిస్ట్ తో కూడా మాట్లాడదాం.
ఇది జనరల్ గా ఏదో పోకరి సినిమాలు అంటారు, కన్ఫ్యూజ్ చేయకుండా కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తానని. నిజంగా కన్ఫ్యూజ్ చేసి గెలవాలనే ఒక స్ట్రాటజీ ప్రస్తుతం వైసీపీ రాజకీయ విశ్లేషకులు అర్సుమిల్ శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. అంటే ఈ ఫేక్ లెటర్లు, ఫేక్ వీడియోలు, కట్ అండ్ పేస్ట్ వీడియోలు అన్నది ఒకటి, చూపిస్తుంది ఒకటి. అంటే ఎలా చూడాలి? టీడీపీ జనసేన ఏదో ప్రభంజనం రేపొద్దున చేయబోతోంది అని దాన్ని నమ్ముతోంది అధికార పార్టీ, లేకపోతే ఈ అపోహలు సృష్టించే గేమ్ని ఎలా చూస్తారు? ఇప్పుడు మా జ్యోతి నెహ్రూ గారికి, శ్రీనివాస్ గారికి, మీకు అందరికీ నమస్కారం అండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి లాస్ట్ హోప్ కూడా పోయిందండి. మొన్నటి వరకు కూడా ఆయన ఈ అబద్ధాలతోటి లేకపోతే పైన ఉన్న వాళ్ళ అండతోటి ఏదో రకంగా కింద మీద పడి గెలవచ్చు, దొంగోట్లతోటి అరాచకం చేసి దుర్మార్గం దాడులు చేసి గెలవచ్చు అనుకున్నాడు. దాని తోడు జనంలో కూడా ఒక రకమైన భయం పెట్టింది 4.5 ఏళ్ళ నుంచి. పార్టీలు నాయకులు కూడా కొంచెం ఇతనితోటి కష్టం రా బాబు అనేటువంటి ఒక వాతావరణం వచ్చింది. అయితే జనసేన టీడీపీ ఎప్పుడైతే వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు పొత్తులు ఓట్లు చేయాలని అన్నాడో అప్పటి నుంచి కొంచెం వాతావరణం మారింది. కింద క్యాడర్ ఇప్పుడు కలిసి పని చేస్తున్నారు, ఇప్పుడు లోకల్ బాడీ నుంచి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ టీడీపీ వైపు నుంచి టీడీపీ నాయకులు కానీ వాళ్ళు ముఖ్య నాయకులు ఎవరు ఏం మాట్లాడినా ఎవరో పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే కందకు లేని దురద కత్తిపేటకి ఎందుకు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను వ్యాఖ్యలు చేశారు, టీడీపీ వాళ్ళు అందరూ బయటకు వచ్చి మేము స్వాగతం ఇస్తున్నానన్నారు. ఇప్పుడు ఆ పెద్ద ఆయన నెహ్రూ గారు కూడా చెప్పారు. అలాగే జనసేన నాయకుల నుంచి కూడా వాళ్ళ అధికార ప్రతినిధులు కూడా దీని మీద వివాదాస్పద వ్యాఖ్యలు ఎక్కడ చేయలేదు. ఇక్కడ ఎవరికైనా ఏదైనా అనుమానం ఉందంటే పైన ఉన్న వాళ్ళ మీద, పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్న వాళ్ళ మీద తప్ప ఇంకెవరి మీద అనుమానం లేదు. టీడీపీ వాళ్ళు చాలా క్రమశిక్షణగా నేను మొదటి నుంచి వస్తున్నాను, వీళ్ళు పుత్రులు అన్న కాడి నుంచి ఒక్కళ్ళు కూడా ముఖ్యమైన నాయకులు అనుకున్న వాళ్ళు, బాధ్యత కలిగిన ఒక్కళ్ళు కూడా కట్టుదాటి మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారికి అక్కడ తాంబూలం ఇస్తున్నారు ప్రతిదీ అంటున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు చంద్రబాబు గారి గురించి కానీ ఈ సందర్భం గురించి కానీ. అయితే నిన్న వ్యాఖ్యలు ఆయన డెఫినెట్గా వాళ్ళ క్యాడర్ని సముదాయించుకోవడానికి, సమన్వయపరచడానికి, ఊరడించడానికి కూడా చెప్పాలి, తప్పదు. ఎందుకంటే వాళ్ళకు ఒక రకమైన ఉంటుంది. ఇది ఎందుకు కారణం ఏంటంటే ఒకనొక సీటు గురించి ఆ సీట్ని ఆశించే వాళ్ళు డెఫినెట్గా గొడవ చేస్తారు, ఆ ప్రెజర్ పెడతారు. అది ఆ సిట్టింగ్ సీట్ కాబట్టి వాళ్ళు ఎలా చెప్తారు అనేటువంటిది చెప్పుకుంటారు వాళ్ళకి. ఇవన్నీ కాదండి, వాళ్ళు యాక్చువల్గా కింద పెద్ద నెహ్రూ గారు చెప్పినట్టుగా వాళ్ళకి ఎన్ని సీట్లు, ఏ సీటు ఎవరికి ఇవ్వాలి అన్నీ నిర్ణయం అయిపోయినాయి. క్లారిటీ వాళ్ళకుందని, చాలా పిచ్చ క్లారిటీ అందులో స్పష్టంగా ఉంది వాళ్ళకి. అయితే వీళ్ళు ఎందుకు ఈ జాబ్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇప్పుడు వీళ్ళు ఆ ప్రత్యర్థి ఇంత పనికిమాలిన వాడై ఉండి ఇలాగా అసత్య ప్రచారాలు చేస్తాడని తెలిసి వాళ్ళు నిత్యం ఏదో రకంగా రగల్చడానికి సెన్సిటివ్గా ఉంటారు. ఇప్పుడు జనసేనలో యూత్ ఉంటారో కొంతమందికి డెఫినెట్గా పొత్తు ఇష్టం ఉండదు. వాళ్ళు ఏంటంటే మా పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్గా గెలిచి సీఎం అవ్వాలని కోరుకునే వాళ్ళు ఉంటారు డెఫినెట్గా. అలాగే టీడీపీలో కూడా కొంతమంది ఉంటారు, క్యాడర్ కానీ లీడర్లు కానీ. కొంతమంది మనకు వాళ్ళతో అవసరం ఏంటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది కదా, మనం గ్యారంటీకి గెలుతాం కదా, వాళ్ళతో పొత్తేందుకు తగ్గితే ఒక 20 సీట్లు తగ్గితేనే ఆలోచనలో డెఫినెట్గా ఉంటారు. ఎందుకంటే ఈ నొప్పి ఎవరికి ఉంటుందంటే ఇలా మాట్లాడి వాళ్ళు ఎవరు ఉంటారు, ఆ సీట్లు ఎవరైపోతే వాళ్ళకి నొప్పి ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళకి ఈ పొత్తు ఉండకూడదని కోరుకుంటారు. కాబట్టి దీన్ని సమన్వయపరుచుకుంటూ వెళ్తూ ఉంటారు, వాళ్ళకి హామీలు ఇచ్చుకుంటారు. లేకపోతే కానీ దాన్ని కూడా ఇద్దరు మీటింగ్లు సపరేట్ పెట్టేసుకుంటున్నారు. ఇదిగో పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళిపోతున్నాడు. లేకపోతే నేను ఎందుకు ఇవన్నీ కూడా 1-2 సార్లు స్ట్రెస్ చేస్తున్నానంటే, ప్రజల్ని ఈ ప్రచారాల ద్వారా నమ్మించి గెలిచిన సందర్భం ఒకసారి ట్రాక్ రికార్డు ప్రూవ్ అయ్యి ఉంది. సో దాన్ని మళ్ళీ అదే చేస్తున్నప్పుడు ఇప్పుడు అంత సీనియర్ నాయకులు ఆయనే నమ్మానండి నేనని అన్నారు. మీకు ఫేక్ లెటర్లలో వీడియోలు డెఫినెట్గా కొంచెం జనాలు జల్లుమంటే గుండె అందరికైనా. తర్వాత దాన్ని సమన్వయపరచుకోవడం కొంచెం టైం పడుతుంది. ఈ లోపల వైరల్ అయిపోయి డ్యామేజ్ జరుగుతుంది ఎంతో కొంత. కానీ ఇక్కడ వీళ్ళిద్దరు పొత్తు విషయంలో ఎవరు ఏమీ అనుమానించాల్సిన అవసరం లేదండి. పవన్ కళ్యాణ్ గారు కూడా మొత్తం ఆయన ఒక నిమిషం మాట్లాడింది పట్టుకున్నారు, కానీ మిగతా 20 నిమిషాలు మాట్లాడింది ఎవరు పరిగణనలో తీసుకోలేదు. వాళ్ళు అదే పని మీద ఉంటారు. ఏదైతే ఆయన వల్ల మాట్లాడిన దాంట్లో కొంచెం తీసుకుని మాట్లాడుతున్నారు తప్ప మిగతాదంతా చాలా బాగా మాట్లాడాడు ఆయన. అయితే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి విషయంలో వాళ్ళ మధ్య పొరపచ్చాలు చాలా పర్ఫెక్ట్గా, చాలా క్లోజ్గా, క్లీన్గా ఉన్నారు వాళ్ళు. ఇక్కడ అనుమానం ఎవరికైనా ఎందుకు వస్తుందంటే, నేను మొహమాటలాడని చెప్తున్నాను, మోడీ గారు బీజేపీ వాళ్ళు వస్తుంది అనుమానం. అసలు వాళ్ళు పని ఏంటండి వాళ్ళకి? ఇప్పుడు వాళ్ళు బతిమాలాల్సిన అవసరం, అంత బెట్టు చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకి. వాళ్ళు ఎన్ని ఓట్లోనే వీళ్ళు బతిమాలుతారు, వాళ్ళ వల్ల ఏదో ఉందో ఉద్ధరిస్తారో రేపొద్దున్న. వాళ్ళతో అవసరం అంటే 2014 నుంచి 19 వరకు వాళ్ళు అధికారం లేరా, వీళ్ళు పొత్తులో లేరా,
వాళ్ళతోటి ఎన్డీఏలో లేరా? ఇప్పుడు ఇన్నాళ్ళు 4 ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఆయనతోటే ఉన్నాడు కదా, ఏమి సాధించుకొచ్చారు? ఇది మాలాంటి వాళ్ళకి ఒక ప్రశ్న. నెక్స్ట్, పవన్ కళ్యాణ్ గారి పార్టీలోనే పవన్ కళ్యాణ్ గారు మేలు కోరే వాళ్ళే నాగబాబు గారు నిన్న ఒక ట్వీట్ పెట్టాడు. అది నాది కాదంటే ఏదో చెప్పలేం, కానీ న్యూటన్ లా పెట్టాడు. నాలాంటి ఏమంటాడంటే ఆ న్యూటన్ లా పెడితే నేను ఆర్కిమిడీస్ సూత్రం చెప్తాను. అంటే ఒక వస్తువు గాలిలో భారము, నీటిలో నష్టభారము మధ్య ఉన్న వ్యత్యాసమే ఆర్కిమిడీస్ సూత్రం అంటారు. ఇలాంటి వాదోపవాదాలు వస్తూ ఉంటాయి. మాకేం సంబంధం లేదు, నేనేం మాట్లాడను. ఎందుకంటే నేనేమి నమ్ముతున్నానంటే డెఫినెట్గా వాళ్ళిద్దరిని ఆవిడ విడదీయలేడు. జగన్మోహన్ రెడ్డి తెలిసిపోయింది ఆ విషయం, అందుకని చేతులు ఎత్తేసాడు అతను. నేను ఇదివరకు ఏమనుకున్నాను, నేను ఎన్నికలు అయిన తర్వాత వాళ్ళ పార్టీ ఖాళీ అవుద్ది, ఆచూకీ ఆనవాళ్ళం ఉండదనుకున్నాను నేను. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి అరెస్టు, తర్వాత పొత్తుల ప్రకటన, తర్వాత జనాల్లో వచ్చిన స్పందన, లోకేష్ గారి పాదయాత్ర పూర్తిగా సక్సెస్ అవ్వటం, ఒకే వేదికని వీళ్ళు పంచుకోవటం, ఇవన్నీ అరుదైన దృశ్యాలు వాళ్ళు ఎవరు ఊహించినవి. ఇవన్నీ జరిగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఆశల మీద నీళ్లు జలిపి ఆయన అన్ని ఆశలు అడియాసైని పైన ఈ ఎలక్షన్ కమిషన్ కూడా అసలు పట్టించుకోకుండా 2 షోలాపూర్ దళసర దుప్పట్లు కప్పుకొని పడుకున్న ఎలక్షన్ కమిషన్ కూడా ముందుకొచ్చి ఈ వీళ్ళ మీద చర్యలు తీసుకోవటం, ఇవన్నీ చూసిన తర్వాత ఇక ఆయనకి లాస్ట్ హోప్ అది కూడా పోయింది. ఇక ఆయన మూలిగే నెక్క మీద తాటిపండు పడినట్టు వాళ్ళ చెల్లి వచ్చింది. అంటే ఇది కూడా చెల్లెలు గారి మీద కూడా సొంత మీడియాలో అంతంత ప్రచారాలు ఏంటి? ఇప్పుడు ఆయన చెల్లి గిల్లుడికి ఆయన పక్కలో బళ్ళు అసలు ఇన్నాళ్ళు మాలాటోళ్ళు లేకపోతే వాళ్ళ ప్రతిపక్షాలు రాజకీయ పార్టీలు ఆయన చేసిన విమర్శలకి ఆవిడ ఎండార్స్ చేస్తుంది. అంతకు మించి మోతాదు ప్రజలు ఏమనుకుంటున్నారో ఎవరైనా సరే అది మాట్లాడితే డెఫినెట్గా రిసీవ్ చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకు ఏ అభిప్రాయం ఉందో ఆ అభిప్రాయాన్ని ఆవిడ కొండబద్దలు కొట్టినట్టు చెప్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత ఆయన అందుకనే మొన్న చెప్పాడు, వై నాట్ 175 అన్నాడు, నన్ను ఎవరో పేకలేరు అన్నాడు. మెల్లమెల్లగా గ్రాఫ్ జారుకుంటూ వచ్చింది. ఇవాళ మీరే దిక్కు, మీ బిడ్డను మీరే కాపాడుకోవాలన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు, మీ బిడ్డను మీరు కూడా కాపాడుకునే పరిస్థితి లేదు కాబట్టి నేనే వెళ్ళిపోతాను అని చెప్తుండే ఆయన. దీన్ని అయినా సరే వాళ్ళు ఆశ వదులుకోరు. ఇప్పుడు తనది కాకపోతే తాడిచెట్టుకి ఎదురెక్కమంటారు మా ఏపీ, ఈ సామెత ఉంటుంది. ఎలాగా పోతున్నప్పుడు మ్యాక్సిమం విధ్వంసం చేసిపోతారు. వీళ్ళ మధ్య పొరపచ్చాలు ఇప్పుడు సెన్సిటివ్గా ఉంటారండి కార్యకర్తలు, వాళ్ళ మధ్య అగ్గి పెట్టడం ఈజీగా ఉంటుంది డెఫినెట్గా. అవన్నీ ట్రై చేస్తారు. టీడీపీ జనసేన ఫేక్ ప్రచారాలే కాదు, ఏబిఎన్ లోగోతో వేసేస్తున్నారు. ఎన్ని వేస్తారు, ఏబిఎన్ లోగో పెట్టేసేస్తున్నారంటే ఏబిఎన్ చెప్పేవి నిజమని కూడా వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి లోగో వేసి చూపించేస్తున్నారా, అప్పుడు అది నమ్మేస్తారు జనాలని అపోహ గేమ్కి వెళ్తున్నారు కదా. దీంట్లో మాటకు మాట ఎలా వస్తుందంటే ఇప్పుడు జనసేన నుంచి జనసేన లెటర్ హెడ్ మీద లేదా జనసేన నిజంగానే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు ఏమంటారు, మా పవన్ కళ్యాణ్ గారికి పవర్ షేరింగ్ ఇవ్వాలో 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు లేకపోతే పెద్ద వాళ్ళే అంటున్నారు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు పవర్ షేరింగ్ ఇవ్వాలంటారు. అప్పుడు టీడీపీ వాళ్ళు ఏమంటారు, సరే అయితే పవర్ షేరింగ్ తీసుకోవచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో ఉన్నాడు కాబట్టి 1 సంవత్సరం 5 మినిస్టర్లు ఇవ్వమని ఇప్పించండి అని అడుగుతారు. ఇవన్నీ మాటకి మాట అంటే నీటికి నాచు తెగులు నోటికి మాట తెగులు అన్నట్టుగా ఒకదానికోటి ఇలాంటివి వస్తూ ఉంటాయండి. ఇవన్నీ పోవాలంటే వీళ్ళు ఏం చేయాలంటే అంటే మనం వాళ్ళకి సలహా చెప్పినంత వాళ్ళం కాదు కానీ సూచన చేయగలం. ఈ క్లారిటీ అంటే ఒక 170 సీట్లు ఉన్నాయి. ఒకవేళ బీజేపీ దరిద్రాన్ని పట్టించుకోవాలనుకుంటే తప్పదనుకుంటే నా ఫీలింగ్ అంటే ప్రజలు మీరు పోల్ పెట్టండి తెలుస్తుంది. ఒకవేళ అనుకుంటే వెన్ రేపీస్ అని పెట్టుకుని ఎంజాయ్ చేయటానికి ప్రజలు భరిస్తారు. ఎవరి కోసం? జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించడం కోసం బీజేపీని భరిస్తారు వీళ్ళతో పాటు. వీళ్ళు ఏం చేయాలంటే 10, 5 ఎన్ని సీట్లు ఇద్దామనుకున్నా పక్కన పెట్టి కొన్ని వివాదాస్పద సీట్లు కొంచెం ఇప్పుడు ఆళ్ళు పొత్తులు మార్చుకుని గొడవలు వాళ్ళు సముదాయించుకోవాలి కదా, ఈనాళ్ళు పనిచేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పక్కన పెట్టి ఒక 100-110 దెడేళ్ళు పని ఇవ్వాలి, రేపు నేను ఇచ్చేయచ్చు కదా. లేట్ అయ్యే కొద్దీ కూడా ఈ గొడవలే. ఇప్పుడు వీళ్ళు ఏం ఆలోచిస్తారో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు చూసి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా ఆయన పని జరగదండి. వాళ్ళందరూ కూడా బిలబిలబంట పారిపోతున్నారు. వాళ్ళు ఎటు పోవాలో తెలియట్లేదు. ఇప్పుడు వాళ్ళు చూడండి వరప్రసాద్ గారు లాంటి వాళ్ళు వీళ్ళు జనసేనలో పోతున్నారు. టీడీపీ డోర్లు మూసేస్తే జనసేనలో పోతున్నారు. అనవసరంగా జనసేన బరువు ఎక్కిపోతే వెళ్తాడు. వాళ్ళు ఒరిజినల్ నాయకులు 4 మంది ఉన్నారు. వాళ్ళంతా పవర్ఫుల్ నిజంగా. వాళ్ళు ఒరిజినల్ ఒకనాడు టీడీపీలో ఎలా జాయిన్ అయ్యారో జ్యోతి నెహ్రూ గారు లేకపోతే వాళ్ళు తోట సుబ్బారావు గారు వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు కూడా మా మెట్టలోని పవర్ఫుల్ వాళ్ళందరూ ఉన్నాయి. అటువంటి వాళ్ళు ఉండేవారు టీడీపీలో. అలాంటి వాళ్ళు ఇప్పుడు జనసేనలో ఉన్నారు. వాళ్ళని కాదనుకుని మళ్ళీ ముదిరిపోయిన వాళ్ళందరినీ తెచ్చుకుంటే. కోసంపూడి శ్రీనివాస్ గారు అంటే పెద్దలు చెప్తున్నారు వారి అభిప్రాయం అది, కానీ కొంత తేల్చేస్తేనో కొన్ని వివాదాస్పద అంశాలు ఇవన్నీ పక్కన పెడితే కూడా నిజంగానే కాంక్రీట్ అయ్యింది అని అనుకుంటున్న విషయం ఇంకా వెళుతుంది కదా. 1, 2
ఇంకా చాలా సందేహాలు, 2, 3 ఇవి తేలిపోతే ఇంకొంచెం బెటర్ అనేది ఒకటి ఇవన్నీ నమ్మరండి, ఎవరు లేదండి అని అంటే, ఇలా నమ్మించి ఒప్పించి ప్రజలకి అనుమానం అపోహ కలిగించి విక్టరీ పొందిన ట్రాక్ రికార్డ్ ఆయనకు ఉంది. అంత ఈజీ కాదు కదా ఇది. ఒకటి పొత్తుల విషయంలో ఇందాక పెద్దలు ఆయన అభిప్రాయం చెప్పారు. బీజేపీ అంటే బీజేపీకి ఓటు బ్యాంకు ఉందా లేదా, లేకపోతే బీజేపీ వలన లాభమా నష్టమా, ఇవన్నీ కంటే కూడా ఎటువంటి ప్రయోగాలకి ఎటువంటి ఛాన్సులకి అవకాశం లేకుండా బీజేపీ అది చిన్న కత్త పెద్ద కత్త అనే కాకుండా అవతల ప్రత్యర్థికి ఎటువంటి అవకాశం ఓటు బ్యాంకు చీలకుండా ఉండే ఉద్దేశంలో ఎటువంటి అవకాశం ఉండకుండా కలిసే ప్రయత్నంలో భాగం. అదే సందర్భంలో రాష్ట్ర ప్రయోజనాలను కూడా ఆలోచించుకుంటూ వచ్చి రేపొద్దున్న రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాలు సాధించుకునే ఉద్దేశంతో బీజేపీ పొత్తు విషయంలో మా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నాయి అంటే సరే, అభిప్రాయాలు రకరకాలుగా ఉండొచ్చు. కానీ అదే సందర్భంలో మీరు అన్నారు గతంలో ట్రాక్ రికార్డు ఉంది కదా, మరి అటువంటి సరే అండి విజయచంద్ర గారు, ఇప్పుడు అందరినీ కొంతకాలం మోసం చేయొచ్చు, కొందరిని కొంతకాలం మోసం చేయొచ్చు, కానీ అందరిని అన్ని కాలం మోసం చేసే రికార్డు ప్రపంచంలో ఎవరికీ లేదు. ఇవాళ ఏంటి అన్నది అతని గురించి ప్రయాసపడి అతనికంటే ఎక్కువగా 1000 కిలోమీటర్ పాదయాత్ర చేసినటువంటి చెల్లెలే చెప్తుంది కదా అసలు స్పష్టంగా. దానికి వాళ్ళ సొంత మీడియాలో ఇస్తున్న కౌంటర్లు కూడా అలా కాదు. అదే సందర్భంలో మనం అదే ఈ రోజు అంటే ఆవిడ చెల్లి వచ్చి మాట్లాడుతూ, కానీ ఆవిడ చెప్పే అంశాలన్నీ కూడా గత 4 సంవత్సరాలు బట్టి మనం మాట్లాడుతూనే ఉన్నాం. ఈ జరుగుతున్నాయి, ఈ జరగబోతున్నాయి, రాష్ట్రం లాభపోతుంది ఆవిడ వచ్చి కన్ఫర్మ్ చేస్తుంది. అదే సందర్భంలో మనం కూడా అదే సందర్భాల్లో ఉన్నాం. నీ గురించి ఎంత కష్టపడినటువంటి నీ తల్లి చెల్లినే ఒప్పించు మాట్లాడించు, నీ పాలన బాగుందనే ఉద్దేశంతో ఆ మాటని చెప్పించగలవని కూడా క్వశ్చన్ చేసాం. ఈరోజు చెల్లి ఓపెన్ అయింది, రేపు తల్లి కూడా ఓపెన్ అవబోతుంది. ఇప్పుడు మా చెల్లి కాదంటున్నారో, రేపు నా తల్లి కూడా మా తల్లి కాదంటారో మనకు తెలియదు. నేను అంటుంది ఏదైనా ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి అదే నేను గతంలో కూడా ఒకసారి మీ డిబేట్లను కూడా చెప్పాను, అనేక రకాల అపోహలు సృష్టిస్తారు, అనేక రకాల మీకు విచిత్రం ఏంటంటే నిన్న వాళ్ళు 175 నియోజకవర్గాల లిస్టు రిలీజ్ చేశారు కదా, ఆ 175 గారు వాళ్ళు రిలీజ్ చేసిందండి ఫస్ట్ లెటర్, వెంటనే డిలీట్ చేశారు. 176 నియోజకవర్గాలు రిలీజ్ చేశారు వాళ్ళు. 176 ఒక్క నియోజకవర్గం ఎక్కడి నుంచి కొట్టేశారో నాకు అర్థం లేదు. ముందు నేను ఎత్తుకుని మళ్ళీ స్క్రీన్ షాట్ తీసుకునే లోపే వాళ్ళు మళ్ళీ డిలీట్ చేసేసి మళ్ళీ కొత్తగా 175 పెట్టారు. అంటే నా మీద కూడా ఎన్నో ఫేక్ లెటర్లు రిలీజ్ అంటే అంటుంది. ఆ విధంగా ఫేక్ లెటర్లు, ఆ పార్టీయే ఫేక్ పార్టీ కదా విజయచంద్ర గారు, ఎవరో పెట్టుకున్న పార్టీని ముందు కొట్టేసి తర్వాత కొనుక్కున్న పార్టీ ఆలోచన కూడా అలాగే ఉంటాయి. మరి ఇన్ని కన్ఫ్యూజన్లకి క్లారిటీ ఇచ్చేయచ్చు కదా. ఏదైనా జరగబోయేదంతా మంచి పరిణామాలు, అన్ని శుభ పరిణామాలు, అన్ని మంచే జరుగుద్ది. రాష్ట్రంలో జనసేన టీడీపీ ప్రభుత్వం రాబోతుంది. ఎవరు ముఖ్యమంత్రిగా అన్నది మనకంటే పాపం తొందరగా వాళ్ళకి త్వరగా ఎవరికి ఆదుద్యోగం ఉంది, ఎవరికంటే వైసీపీ వారికి ఉంది. మేము అడుగుతున్నాం, రేపు వద్దు మా దాంట్లో చంద్రబాబు గారు మన పవన్ కళ్యాణ్ గారు ఎవరొకరు అవుతారు, పక్కన పెట్టండి. నిజంగా మీ జగన్మోహన్ రెడ్డి గారికి కేసులన్నీ బయటకు వచ్చి లోపలికి వెళ్ళిపోయాడు అనుకో, ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థి? భారతిరెడ్డి గారిని చేస్తారా, సజ్జల గారిని చేస్తారా, లేకపోతే ఇంకోటి ఎవరు తెచ్చుకుంటారో మీరు చెప్పాలి. మాకైతే మాకు క్లారిటీ ఉంది ముఖ్యమంత్రి ఎవరన్నది. జ్యోతుల్ నెహ్రూ గారు కొన్ని క్లారిటీలు తొందరగా ఇచ్చేస్తే మంచిది కదా అని అనలిస్ట్ గారు అభిప్రాయపడ్డారు. అదొకటి. కళ్ళ ముందు లోకేష్ గారు వారి నివాసంలో వెళ్ళి వైసీపీ వాళ్లే వచ్చి జాయినింగ్స్ అవుతూ ఫోటోలు బయటికి పెడుతున్నారు. అయినా కూడా ఆయన అసలు మనీ లాండరింగ్ కేసులో అమెరికాలో అరెస్ట్ చేసేసారని తిప్పారు కదా, అవునా కాదా? అమ్మా వాళ్ళు చెప్పే వాళ్ళు బతుకే మోసం. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్లాది రూపాయలు మోసంతో కూడుకున్నటువంటి విధానంలో రూపాయలు సంపాదించుకున్నటువంటి వ్యక్తి. అతని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మీరు ఒకటి ఉన్నారు, క్లారిటీ అన్నారు, ఒకసారి జరిగిపోయింది అన్నారు. ఇప్పుడు నారావారి రక్త చరిత్ర అని చెప్పి వాళ్ళు చిన్నాన్ని చనిపోయినప్పుడు ఒక బ్యానర్ ఐటమ్ ఇచ్చాడు. అదేమైంది? స్త్రీ గొత్తులో కాళ్ళకే చుట్టుకుంది. అది వాస్తవం క్లారిటీగా వచ్చింది. సాక్ష్యాలతో కూడుకున్నటువంటి విధానంలో వాళ్ళు చేసే మోసపూరితమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు ఇవాళ. కాబట్టి ఇటువంటి ఫ్లేక్ లెటర్స్, ఫ్లేక్ ప్రచారాలు వీటిని ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఖచ్చితంగా ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు. రెండోది, పవన్ కళ్యాణ్ గారు అదే సార్ చెప్పినట్టు వీళ్ళు తొందరగా ఇచ్చేస్తే సరిపోలేదంటే ఆల్రెడీ అయిపోయింది అంతానే. మీరు ప్రకటన చెయ్యడం వరకు ఇందాక నేను చెప్పాను, ఇందులో ముసుకేం లేదు.
ఉమ్, ఎందుకంటే రేపు మళ్ళీ రేపు దేశంలో బీజేపీ రావడానికే ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. ఆ బీజేపీతో కలిసి వెళ్తేనే ఈ దుర్మార్గుడు పాడు చేసినటువంటి రాష్ట్రాన్ని ఏమైనా మనం మళ్ళీ సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటది. కేంద్రంలో అధికారం వాళ్ళ బీజేపీ వల్ల రాజకీయంగా మాకైతే లాభమే లేదు వాస్తవంగా. ఉమ్, రేపు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బీజేపీతో కలిసి వెళ్ళాలన్నది ఇవాళ మా ఆలోచన. ఓకే. అది మీరు తేలిపోతే వెళ్తున్నారా ఢిల్లీ? అయితే ఆ మధ్య ఎవరికి పొత్తులు కావాలో వాళ్ళే వచ్చి మమ్మల్ని అడగాలి అని సత్యకుమార్ గారు లాంటి వాళ్ళు అన్నారు కదా స్టేట్మెంట్స్. ఇప్పుడు పిలిస్తే ఖచ్చితంగా వెళ్తాం మేము. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అన్నది పొత్తులకు ఎప్పుడూ వ్యతిరేకం కాదు. ఉమ్, ఆవిర్భావం నుంచి అన్నగారు ఆ రోజు పెట్టినటువంటి ఊపులో ఎవరితోటి పొత్తులు పెట్టుకోవాల్సిన పని లేదు. ఆయన ఒక నిజమైనటువంటి ప్రజాస్వామ్యవాదిగా 10 మంది అనుభవాల్ని రంగరించుకుని పాలన చేయాలనేటటువంటి ఆలోచనతో పొత్తులకు వెళ్ళినటువంటి పరిస్థితి ఫస్ట్లోనే. ఈ పార్టీకి ఆ ఆనవాయితీ ఉంది, ఆ ఆలోచన ఉంది, ఆ ఉద్దేశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా Right, మేము పొత్తులను ఎప్పుడు స్వాగతిస్తాం. అయితే ఆ స్వాగతించేటటువంటి పొత్తు అన్నది ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ ఉపయోగపడేటటువంటి రాజకీయ పార్టీలతో పొత్తుకెళ్తాం మేము. రైట్. ఇప్పుడు జనసేన నెహ్రూ గారు చెప్పిన ప్రకారం స్వాగతించాలండి. ఎలాగంటే కలుపుకుని వెళ్ళటంలో ఇప్పుడు మాలాంటి వాళ్ళు కొంతమందికి రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి కొంచెం ఆగ్రహం ఉండి మాట్లాడవచ్చు, కానీ రాజకీయ పార్టీలుగా వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉండొచ్చు. మేమేం కోరుకుంటున్నామంటే ఆంధ్రప్రదేశ్లో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఆయన ఈ రాష్ట్రానికి చాలా తీరని ద్రోహం అన్యాయం చేసాడు, అరాచకం చేసాడు. కాబట్టి డెఫినెట్గా ఆయన్ని రాజకీయ ముఖ్యతను మించి తొలగించాలని రాజకీయ పార్టీలు అలాగనుకుంటున్నాయి, పబ్లిక్ కూడా అలాగనుకుంటున్నారు. అటువంటప్పుడు వీళ్ళు ఇలాగా ఇప్పుడు జనసేన లేకపోతే టీడీపీ, జనసేన, బీజేపీ వీళ్ళే కాకుండా రాష్ట్రంలో వామపక్షాలు అందరూ కూడా కలిసి ఒకే వేదిక మీద రావాల్సిన అవసరం ఉంది ఈ ఎన్నికలకు మాత్రం. ఎందుకంటే అలాంటి అరుదైన సంఘటనలో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ వల్ల సంభవించింది. ఎప్పుడంటే 84లో ఎన్టీ రామారావు గారిని పదవీచ్యుతుని చేసినప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం జరిగింది. అప్పుడు ఒకే వేదిక మీదకి బీజేపీ, వామపక్షాలు, దేశంలోని అన్ని పక్షాలు వచ్చి రామారావు గారికి మద్దతుగా నిలిచి కలిసి పోటీ చేశారు. ఇది చాలా అరుదైన ఘటన. అది తెలుగుదేశం పార్టీ వల్లే సాధ్యమైంది, రేపు కూడా వాళ్ళ వల్లే సాధ్యమవుద్ది. వీళ్ళందరినీ కలుపుకెళ్ళగలిగిన సహనం ఉంది వాళ్ళకి. మ్యాక్సిమం సహనానికే అసహనం వచ్చేంత సహనం ఉంది ఆ పార్టీకి. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు సాధించగలుగుతారు. వీళ్ళందరినీ చేర్చుకుని ఈ రాజకీయ ముఖ్యతను మించి ఆచూకీ ఆనవాళ్ళు లేకుండా చేయగలిగితే కనుక తర్వాత వీళ్ళు రాజకీయాలు వీళ్ళు చేసుకోవచ్చు. డెఫినెట్గా ఎవరైతే ప్రజల గుర్తింపు పొందారో, ఎవరైతే ప్రజల మెప్పు పొందుతారో, ఎవరు ప్రజలను ఒప్పించగలుగుతారో డెఫినెట్గా వాళ్ళే రాజకీయంగా